ఒక కాలు విరిగి పడిపోయినా, చెయ్యి విరిగి పడిపోయినా మళ్ళీ తీస్తున్నారు, కుట్టేస్తున్నారు, అంతా సెట్ అవుతుంది కదా! పాడైపోయి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. తీసేసి మళ్ళీ కొత్తది పెడుతున్నారు కదా! బ్రెయిన్‌కి పెడుతున్నారు. మాత్రం అంటే ఓపెన్ చేసి, సర్జరీ చేసి దీన్ని రీయాక్టివేట్ చేసే ఆప్షన్ లేకపోవడం ఏంటండి? కొన్నిట్లో బ్లీడింగ్ అయింది. సడెన్‌గా ఎప్పుడైనా పడిపోతుంటారు. ఇంజ్యూరీస్ అవుతాయి. బ్లీడ్ అయింది అంటే కొన్నిసార్లు బ్లీడ్ డ్రైన్ చేస్తే రికవర్ అవ్వచ్చు. బట్ అది జరిగినప్పుడు జీసీఎస్ అంటాం. జనరలైజ్డ్ కాన్షియస్‌నెస్ ఎంతుంది అనేది గ్లాస్గో కోమా స్కేల్ అని చెక్ చేస్తాం అనమాట. ఎంత రెస్పాన్స్ ఉంది అని. దాంతో మాకు అర్థమైద్ది. సర్జరీ చేసినా ఈయన బయటపడతారా? బయటపడరా అనేది. సో సర్జరీ చేసిన దేర్ ఇస్ నో యూజ్ అనుకుంటే అట్లా యాక్సిడెంట్ అయ్యి అట్లా తీసుకొస్తారు. ఇంకా బ్రీతింగ్ ఉండిద్ది, అన్నీ ఉంటాయి. బట్ జీసీఎస్ బాలేదు అంటే చెప్పేస్తాం. చేసినా కూడా ఉపయోగం ఉండదు అని. సో ద బాడీ ఎలా అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్నాయి. బట్ బ్రెయిన్ కి జరిగిన డ్యామేజ్ ఒక స్టేజ్ లో మనకు అర్థం అయిపోద్ది. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అని. అప్పుడు మాత్రం దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. చాలాసార్లు మామూలు పేషెంట్స్కి అర్థం కాదు. ఇది తగ్గదు అంటే అట్లా ఎట్లా అంటారు తగ్గదు అని? ఈ రోగం పెరుగుతా పోయిద్ది అంటే మీకు కరెక్ట్ గానే తెలుసా? ఇట్లా అనుకుంటారు. బట్ న్యూరాలజిస్ట్ పని స్టార్ట్ అయ్యేది డయాగ్నోసిస్ తర్వాత. ప్రతి రోగానికి మేము ఫస్ట్ పేరు పెట్టాలి. ఇది ఈ రోగం అన్నట్టు. దాని తర్వాత లిటరేచరే చెప్పిద్ది మనకి ఈ రోగం ఇట్లా ఉండిద్ది, ఇట్లా ఉండిద్ది అని. చాలాసార్లు మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు. న్యూరాలజీలోనేమో జబ్బులు చాలా మాక్సిమం అన్నిటికన్నా ఎక్కువ. మందులు మాత్రం 20-30 ఉన్నాయి న్యూరాలజీలో. సో అన్నిటికీ తిప్పి అవే మెడిసిన్స్. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. సో ఇంత చదవడం ఎందుకు, మీరు చాలా వాటికి ఏమీ చేయలేమని చెప్తారు కదా అని చెప్పేసి చాలా చేస్తూ ఉంటారు. బట్ ఎవరో ఒకళ్ళ బ్యాడ్ న్యూస్ అయినా చెప్పడానికి ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే చాలా మంది న్యూరాలజీ అంటే కొంచెం వెనకడుగు వేస్తారు. సో నేను తీసుకుంది న్యూరాలజీ అనేది యాక్చువల్ న్యూరాలజీ మీద ఇంట్రెస్ట్తో అట్లా ఏం తీసుకోలేదు. మేబీ నాకు కంఫర్టబుల్ ఉండిద్దేమో. న్యూరాలజీ అంటే నాకు ఎమర్జెన్సీస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కిడ్స్కి టైం ఇవ్వచ్చు అన్నట్టు నేను న్యూరాలజీ తీసుకున్నా. బట్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఇంకా ఏ బ్రాంచ్ ఏదైనా ఒకటే అన్న విషయం అర్థమైందా? న్యూరాలజీలో ఉన్నంత సబ్జెక్ట్ దేంట్లో లేదు. ఒక పార్ట్తో లిమిట్ అయినది కాదు కదా అది. కాదు. ఇప్పుడు న్యూరాలజీలో సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మళ్ళీ నేను సబ్ స్పెషాలిటీ చేశా ఫెలోషిప్ ఓన్లీ పార్కిన్సన్స్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ మీద. అంటే 3 years న్యూరాలజీ చదివినా మళ్ళీ ఒక 1 year ఓన్లీ నేను ఇదే చూస్తాను అని, పార్కిన్సన్స్నే ట్రీట్ చేస్తాను అని. ఎందుకు అంటే ఈ 3 years ట్రైనింగ్ సరిపోదు. పార్కిన్సన్స్ అడ్వాన్స్ స్టేజెస్కి వచ్చేటప్పటికి ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే 3 ఏళ్ళు అనేది సరిపోదు. సో నా సబ్ స్పెషాలిటీ పార్కిన్సన్స్. అట్లాగే స్ట్రోక్కి సబ్ స్పెషాలిటీ ఉంది. మళ్ళీ జ్ఞాపక శక్తి తగ్గించేవి డిమెన్షియా, దానికి ఒక సెపరేట్ సబ్ స్పెషాలిటీ. న్యూరోపతి ఉంది, న్యూరోపతికి ఒక సబ్ స్పెషాలిటీ. సో ఒక్క న్యూరాలజీ నుంచే 7-8 బ్రాంచ్లు ఉన్నాయి పీడియాట్రిక్ న్యూరాలజీ. సో మిగతా వాటికి ఇట్లా లేవు, న్యూరాలజీకే ఉన్నాయి. ఎందుకంటే అక్కడతో సబ్జెక్ట్ ఆ 3 years సరిపోదు ఫినిష్ చేయటానికి. సో మళ్ళీ ట్రైన్ అవ్వాలి. సో ఇయర్ బై ఇయర్ చేంజెస్ వచ్చే కొద్దీ మళ్ళీ అప్డేట్ అవ్వాలి. డిమెన్షియా ఉంది, నేను కనిపెట్టలేకపోతున్నాను యాజ్ అ న్యూరాలజిస్ట్ అంటే నేను రిఫర్ చేయాలి. ఈయన దీన్నే ఎక్కువగా డీల్ చేస్తాడు, రొటీన్గా చూస్తాడు కాబట్టి ఐ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, ఇప్పుడు నిమ్హాన్స్, శ్రీ చిత్ర, ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఖచ్చితంగా ఉంటారు సబ్ స్పెషాలిటీ. బయట ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా సబ్ స్పెషాలిటీ వాళ్ళది తక్కువే. ఎందుకు అంటే సబ్ స్పెషాలిటీ డిగ్రీ స్టార్ట్ అయిందే కొన్ని ఇయర్స్ బ్యాక్, అంతమంది లేరు బయట. ఇప్పుడు మనం కొంతమంది పేషెంట్స్కి చెప్తాను ఇది ఈ రోగం, ఇది తగ్గకపోవచ్చు. నేను నా దగ్గర పెట్టుకొని టెస్ట్లన్నీ చేసి ఇది తగ్గదు అని నేను చెప్పేటప్పటికల్లా ఆ ఇన్వెస్టిగేషన్స్కి నీ దగ్గర ఉన్న కొంచెం కూడా అయిపోవచ్చు. చివరికి ఫ్యామిలీకి కూడా నాకు కష్టమే కదా. అట్లాంటప్పుడు చెప్తాను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి మీరు. ఇన్స్టిట్యూట్లో ఇవి చాలా ఇంట్రెస్ట్తో తీసుకుంటాం. ఎందుకంటే చెప్పాను కదా ఇవన్నీ టీచింగ్ కేసెస్ మాకు. ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్స్ నేర్చుకుంటారు. సో సైన్స్ అడ్వాన్స్ అవుద్ది, రీసెర్చ్ వాళ్ళు చూస్తారు. సో ఇన్వెస్టిగేషన్స్ పెద్ద ఎక్స్పెన్సివ్ అవ్వవు. ఓకే. సో ఒక్క పేషెంట్ని 10 మంది డాక్టర్లు చూస్తారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అది పాసిబుల్? ఎక్కడ అవ్వదు కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది తగ్గదు అని ఒక డాక్టర్ చెప్పేదానికన్నా 10 మంది డిస్కస్ చేసుకొని ఇంకా ఏ ఆప్షన్ లేదు అని వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారనుకోండి, అది మోర్ బెటర్ పేషెంట్కి. పొరపాటున 1 in a million ఉన్నా కూడా నేను మిస్ అవ్వకూడదు దాన్ని. కరెక్ట్ కదా. చెప్తాను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి, వెళ్ళేసి స్టే దేర్, అన్నీ చేయించుకొని తర్వాత ఫాలోఅప్ నా దగ్గర పెట్టుకోండి మీరు కావాలంటే.
కొంచెం ఇబ్బంది అక్కడ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తారు, కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కానీ మాకు తెలుసు ఈ కేసుని వదులుకోరు అనేది, ఎందుకంటే వాళ్ళకి పబ్లికేషన్స్ రీసెర్చ్ ఇంపార్టెంట్ కాబట్టి. కరెక్ట్. సో అట్లాంటివి ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా నేనే అక్కడ మాట్లాడి పంపిస్తానన్నమాట. తర్వాత ఫాలో అప్ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. బట్ నేను మీతో ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు. మన కంట్రీ ఇప్పటికీ ఎకనామికల్లీ నాట్ వెరీ అడ్వాన్స్డ్ కదా, ఇన్సూరెన్స్లు అందరూ కట్టుకోరు. కోవిడ్ తర్వాత కొంచెం పెరిగింది కానీ బట్ స్టిల్ ఇన్సూరెన్సెస్ తక్కువ. స్టేట్ రన్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ చేయలేవు, అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. సో సమ్టైమ్స్ ఇంకా ఫ్రాంక్గా చెప్పేస్తాను, పేషెంట్కి చెప్పలేకపోయినా రిలేటివ్కి చెప్తాం, ఇది 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 ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోవచ్చు. సో బెటర్ గో దేర్, నాతో కాంటాక్ట్లో ఉండండి, చూద్దాము అన్నట్టు.